ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్కాలపు అనుదిన వాక్యానికి మీ అందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈనాటి సువార్త పట్టణం లోకా శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మరియు 11వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, ఈనాడు ప్రభువు 3 ఉపమాన భాగాలను మనకు చెప్తూ ఉన్నాడు. ఒకటి, అక్కడ చూసుకున్నట్లయితే తప్పిపోయిన కుమారుడు. అలాగనే మరొక 2 ఉపమానాలు కూడా మనకు కనపడుతూ ఉంటాయి. త్రోవ తప్పిన గొర్రెపిల్ల, పోగొట్టుకున్న నాణెమును మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభు ఎందుకని ఈ మాటలు మనకు చెప్తూ ఉన్నాడంటే, లోకంలో మరి దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా కొన్నిసార్లు దేవుని నుండి తప్పిపోతూ ఉంటాం. మరి తప్పిపోయినప్పుడు దేవుని యొక్క తిరిగి ప్రభు చెంతకు రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాం. మరి దేవుని ఆజ్ఞను మీరి యోనా ప్రవక్త ఈనాటి తపస్కారాల్లో చదువుకుంటూ ఉంటాం. దేవుడు చెప్పినటువంటి మాట, ఆయన వెళ్ళవలసినటువంటి ప్రాంతానికి వెళ్లకుండా, నినివే పట్టణానికి వెళ్లకుండా ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తద్వారా దేవుని నుండి, దైవ ఆజ్ఞ నుండి ఆయన తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి పరిశుద్ధ గ్రంథంలో సంసోను గారు కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన కూడా మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను బట్టి జీవించవలసిన వాడై ఉండి మరి స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఆయన కూడా దేవుని నుండి తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ధనానికి ఆశించి మరి తప్పిపోయినటువంటి గెహాజీ కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే మనం చూస్తూ ఉంటాం, ధనం కొరకు ఆశపడి మరి దేవుని నుండి తప్పిపోయినటువంటి యోధా ఇస్కరియోతును కూడా చూస్తూ ఉంటాం. అంటే వీటన్నిటిని కూడా మనం ఆధారం చేసుకుని ఆలోచన చేసినట్లయితే, మనం కూడా కొన్నిసార్లు ఈ లోక వ్యామోహాలను బట్టి, ఈ లోక పరిస్థితులను బట్టి, ఈ లోక ఉద్దేశాలను బట్టి కొన్నిసార్లు మరి దేవుని బిడ్డలుగా జీవించవలసిన మనము, దేవునికి దగ్గరగా ఉండవలసిన మనము కొన్నిసార్లు దేవునికి దూరమై తప్పిపోయినటువంటి కుమారులాగా మరి జీవిస్తూ ఉంటాం. ప్రభువు కోరుకునేటువంటి ప్రధానమైనటువంటి మాట ఏంటంటే, మరి కొన్నిసార్లు ఈ లోకాశలను బట్టి, ఈ లోక పరిస్థితులను బట్టి, బలహీనతను బట్టి నువ్వు తప్పిపోయినప్పటికి కూడా ఆ యొక్క తప్పిపోయినటువంటి విధానాన్ని తెలుసుకొని, లేదా ఆ తప్పును తెలుసుకుని తిరిగి ప్రభువు చెంతకు రావాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని తల్లి తిరుసభ మనకు ఆ దివ్య సంస్కారాలలో ప్రత్యేకమైనటువంటి ఒక భావాన్ని చూపిస్తూ ఉంది. అది పాప సంకీర్తన. ఎందుకనంటే ఆ యొక్క పాప సంకీర్తన ద్వారా మరి విశ్వాసిగా ఉన్నట్టు నీవు ప్రభు యొక్క సన్నిధిలో, అంటే యాజకుని యొక్క సమక్షంలో పశ్చాత్తాపడి తిరిగి కొన్నిసార్లు పొరపాట్లు చేసినా కూడా ప్రభు దగ్గరికి వచ్చేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తున్నాడు. కనుక మరి ఈనాడు దేవుడు సంతోషపడేటువంటి మాటల గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తప్పిపోవడం కాదు కానీ తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంతో సంతోషించి ఒక గొప్ప విందును కూడా చేస్తున్నాడు. అలాగనే నీకు కూడా పరలోకంలో ఒక బహుమానం ఉంది. కనుక ఆ బహుమానం కొరకైనా మనం ఈ లోకానుసారమైన జీవితాన్ని కొన్నిసార్లు జీవిస్తూ ఉన్నప్పటికి కూడా, దైవికంగా జీవిస్తున్నప్పటికి కూడా, కొన్నిసార్లు దైవికంగా జీవించలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా తిరిగి ఎప్పుడైతే దేవుని చెంతకు వస్తూ ఉంటామో దాన్ని బట్టి దేవుడు నీకు నిండైనటువంటి వరాలు ఇస్తాడని తన మాటల ద్వారా చెప్తున్నాడు. కనుక ఒకసారి నిన్ను ఆత్మపరిచయం చేసుకున్నట్లయితే, నువ్వు దేవునికి వ్యతిరేకంగా తప్పిపోయేవేమో, మరి దైవత్వానికి వ్యతిరేకంగా తప్పిపోయేవేమో, ఈ లోకానుసారంగానే తప్పిపోయేమో అన్నది ప్రశ్న వేసుకుని మంచి క్రైస్తవులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రార్థన. మహిమగల దేవ, పరలోకరాజు, ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి పాదాలు కొందనాలు. గడిచిన కాలమంతా నీ కృపలో కాచేవు, నీ కొందనాలు తండ్రి. అలాగనే మా యొక్క ప్రభువా తండ్రి ఫ్రాన్సిస్ పోప్ గారిని, మా పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఇంకా ఉపదేశకులను, మీరు సంపాదించుకున్న విశ్వాసులందరినీ కూడా ప్రేమతో వీక్షించండి. ఈ లోకంలో క్రైస్తవ బిడ్డలంగా కొన్నిసార్లు మరి సేవకులైనా, విశ్వాసులైనా ఈ లోకానుసారంగా తప్పిపోయినట్లయితే తిరిగి ప్రభు చెంతకు మరలి వచ్చేటువంటి బిడ్డగా, తండ్రి దంతకు చేరేటువంటి బిడ్డలుగా మార్చమని, మీ కృపా కనికరాలతో దీవించి సహాయం చేయమని మా నాథుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు మీ సహోదరుడు జాన్ కుమార్.